హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెరీ ఇంపార్టెంట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకు మే 13న ఎలక్షన్ అయితే జరగబోతుంది కదా ఆంధ్రాలో. మీరు మెచ్చిన, అలాగే మీరు నమ్మిన నాయకుడికైతే ఓటేయండి. కానీ కంప్లీట్‌గా మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, మనము ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి చేంజ్ అయినప్పుడు కంపల్సరీ మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్‌లో సేమ్ ఇవే డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. సో, నేను కంపేర్ చేయడానికి 3 కంపెనీస్‌లో అడిగిన డాక్యుమెంట్స్‌నైతే చూపించబోతున్నాను. టీసీఎస్‌లో అడిగిన డాక్యుమెంట్స్ చూసినట్టయితే 10థ్, ఇంటర్ ఆర్ డిగ్రీ, డిప్లొమా, ఆల్ మార్క్ షీట్స్, ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్, టెంపరరీ అడ్రస్ ప్రూఫ్ లైక్ రెంటల్ అగ్రీమెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ ఫోన్ బిల్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఆల్ ప్రీవియస్ ఎంప్లాయీ డాక్యుమెంట్స్ అంటే ఎక్స్పీరియన్స్ అండ్ రిలీవింగ్ లెటర్. ఎన్ని కంపెనీస్‌లో వర్క్ చేసుంటే అన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ అన్నీ షేర్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ అలాగే పే స్లిప్స్ కూడా అడిగారు. కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇది టీసీఎస్‌లో అడిగే డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్యాబ్‌జెమినీలో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు అని చూసినట్టయితే, ఫస్ట్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ కరెంట్ ఎంప్లాయ్‌మెంట్, ఆఫర్ లెటర్, సాలరీ, డేట్ ఆఫ్ జాయినింగ్. డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఆల్ ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ అన్నీ షేర్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్‌వి. పీజీ అయితే పీజీ చేసినవి, లేకపోతే డిగ్రీ అయితే డిగ్రీ, ఏది చేసినా అన్ని డాక్యుమెంట్స్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదర్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ వచ్చి ఐడెంటిటీ అంటే రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, అడ్రెస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ సెండ్ చేయాలి. అలాగే ఐడీ కార్డ్, పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. తర్వాత 3 డాక్యుమెంట్స్ చూసారు కదా! బీజీవీ వెరిఫికేషన్ ఫార్మ్, క్యాబ్‌జెమినీ డాక్యుమెంటేషన్, ఐఆర్ఎఫ్. ఇవొచ్చి కంపెనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనమాట. వాటిని ఫిల్ చేసి షేర్ చేయాలి. తర్వాత అప్డేటెడ్ సీవీ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం క్యాబ్‌జెమినీకి షేర్ చేయాలి. క్యాబ్‌జెమినీలో ఇప్పుడు పీజీవీ వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. సో, డాక్యుమెంట్స్ కూడా చాలా ఎక్కువే పంపించాల్సొస్తుంది. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీలో బీజీవీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ 10థ్ టు హైయెస్ట్ డిగ్రీ, ఐడీ ప్రూఫ్, పాన్, ఆధార్, పాస్‌పోర్ట్ కాపీ అండ్ అడ్రెస్ ప్రూఫ్, రెంటల్ అగ్రీమెంట్, ఓటర్ ఐడీ ఆర్ డీఎల్ కాపీ సెండ్ చేయాలి. తర్వాత అప్డేటెడ్ రెజ్యూమే, ఆల్ ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్ లెటర్స్, అలాగే ఆల్ ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్ రిలీవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్. నెక్స్ట్ లాస్ట్ 2 ఇయర్స్ ఫార్మ్ 16. నెక్స్ట్ లాస్ట్ 3 ఎంప్లాయ్‌మెంట్ లేటెస్ట్ 3 మంత్ పే స్లిప్స్. ఎవ్రీ కంపెనీలో అంటే లాస్ట్ 3 కంపెనీస్‌లో 3 మంత్స్ పే స్లిప్స్ అయితే షేర్ చేయాలి. లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ షేర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ అండర్‌టేకింగ్ ఫర్ మెడికల్ ఫిట్‌నెస్, ఈవీఎఫ్ డాక్యుమెంట్. ఈ 3 డాక్యుమెంట్స్ కంపెనీ పర్పస్ కోసం షేర్ చేస్తారు. సో, ఈ 3 డాక్యుమెంట్స్ కూడా ఫిల్ చేసి అయితే షేర్ చేయాలి. ఈ విధంగా డిఫరెంట్ కంపెనీస్‌లో బీజీబీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇదండి ఇవాల్టి మన వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.